వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తాం. పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర కాస్త చిటపటలాడనిద్దాము. అది అలా అయ్యాక దాంట్లో ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేసుకుందాము. నేను ఎక్కువగానే చిల్లీస్ యాడ్ చేస్తున్నాను, నేను కారం యాడ్ చేయను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా వేగడానికి అమ్మ ఎప్పుడు ఉప్పు యాడ్ చేయమని చెప్తుంది, సో నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. కాస్త కలుపుకొని దాన్ని వేగనిద్దాము. ఆనియన్స్ కాస్త వేగాయని తెలిసాక దాంట్లో పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని ఇంకా కాస్త వేగనిచ్చి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక అలా కాసేపు కలుపుకొని అది పచ్చి వాసన పోయాక దాంట్లో బెండకాయలు కూడా యాడ్ చేసుకుందాం. అలా అన్ని బెండకాయలు యాడ్ చేశాక సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇది కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. తొందరగా మగ్గడానికి వెజ్జీస్ యాడ్ చేయగానే అమ్మ ఎప్పుడు ఉప్పు యాడ్ చేస్తుంది. అలా కాసేపు మూత పెట్టుకొని వేగనిద్దాం. వేగాక మళ్ళీ మూత తీసుకొని కలుపుకుందాం. ఇలా కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా అయితే అది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది తొందరగా. మూత పెట్టుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది. దీంట్లో నాకు ఒక ట్రిక్ కూడా ఉంది. నేను ఎప్పుడు గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ కూడా చేస్తుంది. నా ఒక ఫ్రెండ్కి ఇలా గార్లిక్ యాడ్ చేస్తే చాలా ఇష్టం. ముందు తను బెండకాయని తినేవారు కాదు, బట్ ఈ గార్లిక్ స్మెల్ వల్ల తనకి ఎక్కువ తినాలనిపిస్తుందంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొరియండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.